హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇప్పుడు కేవలం ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్న పక్షి ఉందని మీకు తెలుసా? ఇలాంటి అంతరించిపోతున్న టాప్ 5 బర్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షులు మొదటి స్థానంలో ఉన్న పక్షి స్ట్రెస్మ్యాన్ బ్రిస్టల్ ఫ్రంట్. బ్రెజిల్లోని అట్లాంటిక్ అడవుల్లో కనిపించే ఈ అరుదైన పక్షి సుమారు 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దాని నుదిటిపై ఉండే గట్టిగా కనిపించే రోమాల వల్లే దానికి బ్రిస్టల్ ఫ్రంట్ అనే పేరు వచ్చింది. కానీ అడవులు నాశనం కావడంతో ఈ పక్షి సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రపంచంలో ఒక్క పక్షి మాత్రమే మిగిలి ఉండవచ్చు అని చెబుతున్నారు. నెంబర్ 2, అంతరించిపోతున్న పక్షుల్లో 2వ స్థానంలో ఉన్న పక్షి మడగాస్కర్ పొచ్చార్డ్. ఈ పక్షి బాతు జాతికి చెందినది. ఈ బాతు జాతి మడగాస్కర్ దేశంలో తీపి నీటి సరస్సుల్లో మాత్రమే కనిపిస్తుంది. సుమారు 42 నుంచి 56 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ బాతుకు గాఢమైన గోధుమ రంగు రెక్కలు, తెల్లని కళ్ళతో ప్రత్యేకమైన రూపం ఉంటుంది. ఒకప్పుడు ఈ పక్షి పూర్తిగా అంతరించిపోయిందని భావించారు. కానీ 2006లో చిన్న గుంపు మళ్ళీ కనిపించింది. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 33 నుంచి 47 పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పెంచి మళ్ళీ ప్రకృతిలోకి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 3, అంతరించిపోతున్న పక్షుల్లో 3వ స్థానంలో ఉన్న పక్షి కాకాపో. ఇది న్యూజిలాండ్లో మాత్రమే కనిపించే అరుదైన పక్షి. ప్రపంచంలో ఉన్న ఏకైక ఎగలలేని గుత్తి పక్షిగా ఇదే. ఈ పక్షి బరువు సుమారు 4 కిలోల వరకు ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలో అత్యంత బరువైన గుత్తి పక్షి అని కూడా అంటారు. ఇది రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి చెట్ల ఆకులు, పండ్లు, విత్తనాలు తింటుంది. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 200 పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. అందుకే శాస్త్రవేత్తలు వీటిని ప్రత్యేకంగా రక్షిత ద్వీపాల్లో పెంచుతూ కాపాడుతున్నారు. నెంబర్ 4, అంతరించిపోతున్న పక్షుల్లో 4వ స్థానంలో ఉన్న పక్షి స్ఫింక్స్ మకావ్. ఇది బ్రెజిల్ దేశంలోని కాటింగా అడవుల్లో కనిపించే చిన్న నీలం రంగు పక్షి. ఒకప్పుడు అక్రమంగా పట్టుకోవడం మరియు అడవులు నాశనం కావడం వల్ల ఈ పక్షి ప్రకృతిలో పూర్తిగా అంతరించిపోయే దశకు వచ్చింది. కానీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పెంచిన పక్షులను 2020 నుండి మళ్ళీ అడవుల్లోకి విడిచిపెడుతున్నారు. ఇప్పటికే 50కి పైగా పక్షులను ప్రకృతిలోకి విడుదల చేశారు. మరియు 2023లోని కొన్ని జంటలు ప్రకృతిలోనే గుడ్లు పెట్టి పిల్లలను పెంచాయి. ఇది అంతరించిపోయిన జాతిని మళ్ళీ ప్రకృతిలోకి తీసుకువచ్చే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నారు. నెంబర్ 5, అంతరించిపోతున్న పక్షుల్లో 5వ స్థానంలో ఉన్న పక్షి రుఫాన్ హెడెడ్ హార్న్బిల్. ఈ పక్షి ఫిలిప్పీన్స్లోని పానాయ్ మరియు నెగ్రోస్ ద్వీపాల్లో మాత్రమే కనిపిస్తుంది. దీనిని అక్కడ ప్రజలు దులంగన్ అని పిలుస్తారు. ఈ పక్షి ప్రత్యేకత ఏమిటంటే దాని పెద్ద ఎరుపు నారింజ రంగు ముక్కు మరియు తల. అడవుల్లో చెట్ల విత్తనాలు పంచుతూ అడవులను పెంచడంలో ఈ పక్షి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో 1500 నుంచి 4000 పక్షుల వరకు మాత్రమే మిగిలి ఉన్నాయి. అడవులు నాశనం కావడం మరియు వేట కారణంగా ఈ పక్షి తీవ్ర ప్రమాదంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ టాప్ 5 రేర్ బర్డ్స్లో మీకు ఎక్కువగా నచ్చిన పక్షి ఏది? మీ ఆన్సర్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ వీడియోస్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.